ముందుగా మటన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు దాన్ని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి మటన్ని వేసుకొని చక్కగా అన్నీ కలిసే వరకు కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు మగ్గనివ్వాలండి. అలాగే మధ్య మధ్యలో కలుపుకొని ఆ వచ్చిన వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒకసారి అన్నీ కలుపుకొని ఒక 5 to 10 minutes మగ్గనిచ్చిన తర్వాత 3 glasses ఆఫ్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ రావాలి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర ఆహారం. థ్యాంక్ యూ.